Hello everyone, this is Mani from AIT. Today topic is artificial learning. Artificial learning అంటే ఏం చేశారంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో దాని మీద ఒక రోబోట్ కూడా అది ఓన్గా డెసిషన్ తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తుంది. నేను 3D input layer, middle layer, output layer. So, example diagram. ట్రైన్ చేయడానికి వైల్డ్గా యూస్ చేస్తాం అన్నమాట. ఇందులో కొన్ని 4 టైప్స్ ఉంటాయి. These are the types. So forward propagation ఎందుకు వాడతాం అంటే ఇప్పుడు ఫార్వర్డ్ ప్రొపగేషన్ చేసి ఒక నెట్వర్క్ యూజ్ చేసుకుని డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుని ప్రిడిక్షన్ అనేది దాని తర్వాత చేసుకుంటాం. లాస్ క్యాలిక్యులేషన్ వచ్చేసి డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్కి యాక్చువల్గా రావాల్సిన అవుట్పుట్కి డిఫరెన్స్ ఏముందో చెక్ చేసి క్యాలిక్యులేట్ అనేది చేసుకుంటాం. అలాగే బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ ఎందుకు వాడతామంటే ఇప్పుడు అవుట్పుట్ వస్తున్న తర్వాత ఒకసారి నీ చెక్ చేసుకుంటాం. ఎలా అంటే దాంట్లో అన్ని అక్కడ ఎగ్జిక్యూట్ అయినాయి కదా, ఎర్రర్స్ ఏమున్నాయని చెక్ చేసుకుంటాం. వెయిట్ అప్డేట్ వచ్చి మీకు ఫార్ములా ఉంది. వెయిట్ అప్డేట్ వచ్చి ఒక ఆల్గరిథం అనేది యూజ్ చేసుకుంటుంది. ఎలా అంటే డిజైన్ ఆల్గరిథం అని
ఈ ఆల్గరిథం యూజ్ చేసుకుని ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో అండ్ లాస్ అనేది ఎక్కడైతే లాస్ ఉందో అవన్నీ మినిమైజ్ చేసుకుని వస్తుంది ఈ ఆల్గరిథం యూజ్ చేసుకుని. ఈ రిపీట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చే వరకు ఈ స్టెప్స్ అనేవి రిపీట్ అవుతాం. సో థ్యాంక్ యూ.